ఎలిమినేట్ అయిన వాళ్ళని బిగ్ బాస్ తిరిగి తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఎందుకు తీసుకొచ్చారంటే, ఇప్పుడు సిక్స్త్ వీక్లో వైల్డ్ కార్డ్స్ని ఎంటర్ చేసి అదే పనిగా బయట జరుగుతుందంతా మొత్తం వాళ్ళ చేత లీక్ చేయించి యూనో మణికంఠన్ మీ అందరు టార్గెట్ చేయడం వల్ల మీ అందరు నెగిటివ్ అవుతున్నారు, మణికంఠకు బాగా పాజిటివ్ అవుతుంది అనే మెసేజ్ వాళ్ళ కన్వే అయ్యే విధంగా చేశారు. అలా కన్వే అయ్యే విధంగా చేసినందుకు వాళ్ళందరూ ఏం ప్లాన్ వేసుకున్నారు? నిఖిల్, యష్మి, పృథ్వీ వీళ్ళందరూ ఇప్పటి నుంచి మణికంఠ జోలికి వెళ్ళొద్దురా బాబు, మనం అన్నెసరిగా ఫుటేజ్ ఇస్తున్నాం వాడికి, కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, టార్గెట్లు చేయడం పెట్టుకోవద్దు అన్నట్టుగా అది వాళ్ళు అనుకున్నారు. కానీ ఈ లోపు మనకంటే ఆయనే సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకోవడం వల్ల వీళ్ళు వేసుకున్న ప్లాన్ అంతా క్లోజ్ చేసేసారు. ఓకే, మనం ఎప్పట్లాగే ఉండవచ్చు, మనకంటేనే వెళ్ళిపోయాక ఇంకా మనకేంట్రా చలో గ్రూప్ గేమ్ అన్నట్టుగా మళ్ళీ అలాగే వెళ్ళిపోయారన్నమాట. కానీ వీళ్ళు మనకంటే టార్గెట్ చేయడం తప్పు అని తెలుసుకున్నారు, కానీ వీళ్ళు టార్గెట్ చేసే క్రమంలో వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని తెలుసుకోలేకపోయారు. సో గ్రూప్ గేమ్ అలాగే కంటిన్యూ అవుతుంది. ఇవాళ ఈ ప్యాటర్న్ అనేది బిగ్ బాస్ సో బయట ఏం జరుగుతుందో అవన్నీ ప్రాపర్గా లీక్ చేస్తే హౌస్ మేట్స్ అనేవాళ్ళు మారే ఛాన్స్ ఉంది, వాళ్ళ గేమ్ కంప్లీట్గా మార్చుకునే అవకాశం ఉంది, తద్వారా సీజన్ హిట్ అవుతుంది అనే ఒకే ఒక ఉద్దేశంతో బిగ్ బాస్ ఇంతకుముందు వైల్డ్ కార్డ్స్ చేత మొత్తం అన్ని లీక్ చేయిస్తే అది వర్కౌట్ అయింది. మణికంఠ ఎలిమినేషన్ ద్వారా వాళ్ళ మైండ్లోంచి మొత్తం ఎగిరిపోయి మళ్ళీ ఫస్ట్ 5 వీక్స్ ఎలాగైతే ఉన్నారో అలాగే ఉన్నారు. కానీ ఇప్పుడు మరోసారి బిగ్ బాస్ అదే రకమైన అవకాశం ఇస్తూ బయట నుంచి ఎలిమినేట్ అయిన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు ఏదైనా రీజన్ చెప్తే ఆబ్వియస్లీ పబ్లిక్లో ఉన్న రీజన్సే చెప్తారు, కాబట్టి పబ్లిక్ ఫీడ్బ్యాక్ లోపలికి తీసుకొస్తారు, కాబట్టి మళ్ళీ బయట జనాలు ఎలా ఆలోచిస్తున్నారు వీళ్ళ గురించి, ఇంట్లో ఉన్న హౌస్ మేట్స్ గురించి అని వాళ్ళకు ఐడియా ఉంది, తద్వారా గేమ్ మార్చుకుంటారనే ఉద్దేశంతో ఇవన్నీ చేశాడు బిగ్ బాస్. కానీ వీళ్ళు వచ్చేం చేస్తున్నారు, మళ్ళీ ఆ పాత పంచాయతీ తీసుకొచ్చి దాని మీద నామినేషన్లు చేయడం మొదలుపెట్టారన్నమాట. సో ఇప్పుడు ముఖ్యంగా బేబక్క 2 నామినేషన్లు కూడా మా బాబోయ్ అసలు ఎంత తక్కువ చెప్పుకుంటే అంత బెటర్ అన్నట్టుగా అనిపించవచ్చు. కుక్కర్ నామినేషన్, అసలు కుక్కర్ గురించి ఎవరికి గుర్తుంది? కుక్కర్ పక్కన పెట్టిన అసలు బేబక్క ఎంతమందికి గుర్తుంది? ఏమైనా రిమార్కబుల్ పర్ఫార్మెన్స్ ఏమైనా చేశారా? ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ఎంతకాలం అయినా సరే గుర్తుండాలంటే, అదే సీజన్లో గుర్తుండాలంటే ఒక రిమార్కబుల్గా ఏదో ఒకటి చేయగలిగే వాళ్ళు ఉండాలి. ఇప్పుడు మణికంఠ సీజన్ ఎండింగ్లో కూడా మణికంఠ గుర్తుంటాడు, సోనియా గుర్తుంటుంది, ఇంపాక్ట్ క్రియేట్ చేసిన వాళ్ళు. బేబక్క ఏం ఇంపాక్ట్ క్రియేట్ చేసింది? ఉన్నదే ఒకే ఒక వారం, ఆ ఒకే ఒక వారంలో కూడా అయిన ఒకే ఒక ఇష్యూ ఆ కుక్కర్ ఇష్యూ పట్టుకొచ్చి ఇప్పుడు నామినేషన్స్ చేస్తుంటే ఇక ఈవెన్ ఏమనాలి, ఎలా మాట్లాడాలి అన్నట్టుగా నాకు అర్థం కాదన్నమాట. ఫెంటాస్టిక్ ఆపర్చునిటీ ఇది. అంటే ఫెంటాస్టిక్ ఆపర్చునిటీ ఏంది, జస్ట్ ఎవరైనా సరే నామినేట్ చేసి వెళ్ళిపోవాలి కదా, అంతే కదా. అందులో ఆపర్చునిటీ ఏముంది అంటే, ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఎంత బాగా మాట్లాడుతున్నారో, ఎంత బాగా లాజికల్గా ఒక్కొక్క పాయింట్ తీసి వా భలే అర్పించారా అనే ఫీలింగ్ తెప్పిస్తున్నారో, దాన్ని బట్టి బయట పబ్లిక్లో కూడా వాళ్ళ మీద ఒక ఇంప్రెషన్ అనేది ఫామ్ అవుతుంది. పబ్లిక్లో ఇంప్రెషన్ ఫామ్ అయితే ఆ పబ్లిక్లో ఓన్లీ పబ్లిక్ మాత్రమే ఉండరు కదా, ఎవరన్నా సినిమా ఇండస్ట్రీ నుంచి ఉంటారా బిగ్ బాస్ ఫాలో అయ్యే వాళ్ళు, లైక్ అనిల్ రావిపూడి గారు, కోన వెంకట్ గారు, ఇలాంటి వాళ్ళు చాలామంది చూస్తుంటారు కదా. సో ఎక్కడో చోట ఏదో ఒకటి తగులుతుందా లేదా, తగిలే అవకాశం ఉంది. కానీ బేబక్క ఆపర్చునిటీ పూర్తిగా కంప్లీట్ నెగ్లెక్ట్ చేసి అసలు ఈవెన్ ఫస్ట్ వీక్ ఎలిమినేట్ చేయడమే చాలా మంచిదిరా బాబు అని జనాలు కూడా సంతోషపడేలాగా వాళ్ళ డెసిషన్కి వాళ్ళు ఇట్లా కాలర్ ఎగరేసుకునేలాగా చేయగలిగిందనమాట. టూ మచ్ ఇరిటేషన్ లాగా అనిపించింది ఓవరాల్గా ఒక్కొక్కటి చేస్తుంటే. ఇప్పుడు పృథ్వీని నామినేట్ చేస్తూ ఇప్పుడు నాలాంటి దాన్ని నామినేట్ చేస్తే ఏమొస్తుంది? ఇప్పుడు నాకు టాస్క్లు ఆడడం రాదు, అప్పుడు నువ్వేం చేయాలి? నాకు నేర్పించి ఆడించాలి అంట. నేర్పించి ఆడించడం ఏంటి? ఆయన ఏమైనా పీటీ సార్ ఆ స్కూల్లో, లేకపోతే ఆయన నీకు నేర్పించడం ఏంటమ్మా? మీ ఇద్దరు ఆ హౌస్లో కాంపిటీటర్స్ అన్నప్పుడు నిన్ను ఓడించి ఆయన ముందుకెళ్ళాలని అనుకుంటాడు. నీకు నేర్పించి నిన్ను పోటీలకు తీసుకొని మీ ఇద్దరు పోటీదారులుగా ఉంటే ఇంకా నయ్యం. ఇప్పుడు పోటీదారులుగా ఉన్నా కూడా ఇప్పుడు నేను పెద్దదాన్ని కాబట్టి నన్ను గౌరవించి నన్నే గెలిపించాలి, నువ్వు ఓడిపోవాలి అన్నట్టుగా అనలేదు మా తల్లి. బాబాయ్ ఆ ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే నాకు అసలు
చాలా ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి అనమాట. ఏంటి ఇలా మాట్లాడుతుంది, ఏంటి అన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. ఆమె మాట్లాడే మాటలకి ఆమె నామినేట్ చేసేది పృథ్వీని కాబట్టి పృథ్వీని డౌట్ లేకుండా కూడా పృథ్వీ పైన పాజిటివ్ ఇంపాక్ట్ వస్తుంది. పృథ్వీ అంటే చిరాకైన వాళ్ళు కూడా పృథ్వీ మీద పాజిటివ్ ఇంపాక్ట్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఆ రకంగా మాట్లాడారు, ఆ రకంగా నామినేట్ చేస్తూ ఆమె ఇవైతే చెప్పిన కబుర్లు అయితే మస్తు 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 చిరాకేసే లెవెల్లోనే అనిపించింది అనమాట. ఒక్కొక్కటి ఎలా చెప్తుంది అసలు, అమ్మ బాబాయ్ ఏంటి ఈమెకి ఏమైంది ఇలా మాట్లాడుతుంది అనే ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ తర్వాత చూసుకుంటే పృథ్వీ నామినేట్ చేస్తాం ఏంటి ఇప్పుడు ఓన్లీ ఫిజికల్ మాత్రమే కాదు కదా, వేరే దాంట్లో కూడా ప్రూవ్ చేసుకుంటా అని నేను అన్నా కదా. ఇప్పుడు నన్ను ఇండైరెక్ట్గా ఫ్యాట్ అని అన్నావు. ఆ ఫ్యాట్ అని అన్న పదానికి నేను దాన్ని చాలా పెద్ద ఇష్యూ చేయొచ్చు, కానీ నేను దాన్ని ఇష్యూ చేయకుండా నేను ఎక్సర్సైజ్ చేయడం మొదలుపెట్టా. నేను ఫ్యాటే కాదు, టాస్క్లు నేను కూడా చాలా బాగా ఆడగలుగుతానని చెప్పి దానివల్ల నేను ఎక్సర్సైజ్ చేయగలిగా. నువ్వు అది గుర్తించావా? గుర్తించలేదు. అంటే ఎవరో గుర్తించాల్సిన అవసరం ఏంది? ఎవరి గుర్తింపు కోసమో ఈమె ఎందుకు అంత పాకులాడుతుంది? పృథ్వీ నామినేట్ చేయడం వల్లే ఈమె బయటికి వెళ్ళిందంట. అదేంటి నామినేట్ చేయడం వల్ల ఎలా వెళ్తారు? ఆడియన్స్ ఓట్లు వేయకుంటే కదా వెళ్ళేది. అసలు నామినేషన్స్కే తీసుకురాకూడదు పృథ్వీ అన్నట్టుగా చెప్తుంది అనమాట. నామినేషన్స్కే ఎందుకు తీసుకురాకూడదు? ఎవ్రీవన్ హ్యాస్ దట్ రైట్ కదా. బిగ్ బాస్లో నామినేషన్స్ పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు ఇంకొకరిని నామినేట్ చేసుకునే రైట్ అయితే ఉంది. అది దాన్ని కాదు అంటే కంప్లీట్లీ మెగా డిజాస్టర్ అవుతుంది అది. అండ్ తర్వాత ఏంటి మా వీకెండ్ ఎపిసోడ్లో ఆ రోజు నాగార్జున గారి ముందు నిఖిల్ని పొగుడుతూ నిఖిల్ అయితే చాలా బాగా ఉంటాడు, ఈ లీడర్షిప్ క్వాలిటీస్ లీడర్షిప్ ఎబిలిటీస్ చాలా బాగా ఉంటాయి అన్నట్టుగా నిఖిల్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకున్నారు, అందుకే నాకు అది నచ్చలేదు అన్నట్టుగా పృథ్వీ అన్నాడు అన్నమాట. అంటే ఇప్పుడు అక్కడ బేసిక్గా ఆమె పర్సనాలిటీ అలా లేదు, ఆమె ఏజ్ లేదు, ఏమీ లేదు. కంపారిటివ్లీ నిఖిల్ అయితే కొంచెం లీడర్షిప్ లాగా డామినేటింగ్ స్కిల్స్ అవి ఇవి ఫస్ట్ వీక్లో చాలా బాగుండే. నిఖిల్ ఒక 3-4 డేస్ వరకు బాగుండే, తర్వాత మొత్తం వేరే జోన్లోకి వెళ్ళిపోయాడు. కానీ సో ఫస్ట్ 3-4 డేస్లో నిఖిల్ని చూసినప్పుడు ఎవరికైనా సరే ఇంప్రెసివ్గానే అనిపిస్తుంది, నిఖిల్ అండర్లోనే బతకాలనిపిస్తుంది. సో అలా బేబక్క కూడా అలాగే అనిపించడం వల్ల అంటే అందరికీ అంటే అట్లీస్ట్ వాళ్ళు రిమైనింగ్ యాంగిల్స్లో పెద్దగా లేని వాళ్ళు బేబక్క లాంటి వాళ్ళకి అలాగే నిఖిల్ అండర్లోనే ఉండాలనుకుంటుంది. సో అలా అండర్లో ఉండమనేది పృథ్వీకి నచ్చక ఎంతసేపు ఎవరి అండర్లోనూ బతకడం కాదు, నీకంటూ ఒకటి ఉండాలి కదా అన్నట్టుగా అయితే అంటున్నమాట. అయితే ద ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు ఎంత ఆర్గ్యుమెంట్ చేసుకున్నా ఏం చేసుకున్నా బేబక్క తీసిన పాయింట్స్ చెప్పే విధానం టోటల్గా అట్మోస్ట్ సిల్లీ అన్నట్టుగా అనిపించింది అనమాట. అండ్ నిఖిల్ని నామినేట్ చేస్తూ బేబక్క స్ట్రాంగ్ కాదని నేను స్ట్రాంగ్గా ఉండడం నువ్వు నన్ను స్ట్రాంగ్ కాదు అని అన్నావు కదా, అప్పటి నుంచి నేను నిజంగా స్ట్రాంగ్గా ఉండడం మొదలుపెట్టా. ఇవంటే కొంచెం స్ట్రిక్ట్గా ఉండడం, ఇప్పుడు కిచెన్లోకి రానివ్వకపోవడం, ఇప్పుడు ఆ కుక్కర్లో పప్పు మాడిపోవడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏమైంది, దానివల్ల నేను బ్యాడ్ అయ్యా, నన్ను నామినేట్ చేశారు, దానివల్ల నేను బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది అన్నట్టుగా అయితే చెప్తుందన్నమాట. నామినేట్ చేశారు ఓకే, బట్ నామినేట్ చేయడం వల్ల కాదు కదా, బయట జనాలు ఓట్లు లేకుంటే కదా. అండ్ ఇప్పుడు ఇది లిటరల్గా వీళ్ళు నామినేట్ చేయడం వల్లే బయటికి వెళ్ళిపోయారు అని ఇప్పటికీ ఇన్ని వారాలు గడిచినాక కూడా బయట మొత్తం ఏం జరుగుతుంది ఏంటి అనేది కంప్లీట్గా తెలుసుకున్నాక కూడా బయట కూడా బేబక్క గురించి పెద్దగా డిస్కషన్స్ ఏమీ జరగలేదు. ఎందుకంటే డిస్కషన్స్ జరిగేంత పర్ఫార్మెన్స్ ఆవిడది ఏమీ లేదు అసలు. బేబక్క గురించి ఎవరైనా సరే ఏం మాట్లాడుతారు చెప్పండి. ఇప్పుడు ఆమె నామినేట్ చేసి వెళ్ళిపోయినా కూడా ఇంట్లో వాళ్ళు ఫస్ట్ జరిగిన సోనియా నామినేషన్ గురించి డిస్కస్ చేసుకున్నారు, కానీ బేబక్క గురించి ఎవరు డిస్కస్ చేసుకోలేదు. ఎందుకంటే ఆమె చెప్పిన పాయింట్లే చాలా సిల్లీగా ఏదో స్కూల్ పిల్లోడు చెప్పినట్టుగానే అయిపోయింది. అందుకే అందరూ అలా రియాక్ట్ అయ్యారనమాట. మోస్ట్ సిల్లీగా అనుకున్నారు అందరూ. సో మరోసారి ఆడియన్స్ చాలా కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు, ఆమెని ఫస్ట్ వీక్నే పంపించే అన్నట్టుగా అయితే అయిపోయింది. అండ్ తర్వాత సోనియా ప్రేరణను నామినేట్ చేస్తూ ఇప్పుడు ఫస్ట్ నామినేషన్స్ కంటే ముందు యష్మి ప్రేరణ వీళ్ళిద్దరూ గౌతమ్ గురించి మాట్లాడుకుంటున్నారు. అసలు గౌతమ్కి అంతంత ఓటింగ్ ఏంది, వచ్చిన వాళ్ళు ఆయన్ని టాప్లో పెట్టామేంటి, మనమేంటి గౌతమ్ ఇక ఈ వీక్ వెళ్ళిపోతాడేమో అన్నట్టుగా చూస్తుంటే అదే పనిగా అంతమంది టాప్లో పెట్టారు. ఆయనకున్న ఓటింగ్ మనకు కూడా లేకపోవడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది బయట అన్నట్టుగా అయితే అనుకుంటుంటే మేబీ ఆ సీతాఫలంది బాగా వర్కౌట్ అయినట్టుంది అన్నట్టుగా అయితే డిస్కస్ చేసుకుంటున్నారు అనమాట. యాక్చువల్లీ ఇది లైవ్లో జరిగేది, మనకి ఎపిసోడ్లో కొంచెం వేశారు. సో
సీతాఫలంది బాగా వర్కౌట్ అవ్వడం కాదమ్మా. సీతాఫలం కంటే కూడా అంతకుముందు చాలా జరిగాయి కదా! జైల్ నామినేషన్స్ టైంలో గానీ, మిగతా టైంలో గానీ అదే పనిగా గౌతమ్ ఏదన్నా టాస్క్ ఓడిపోతే డిస్క్వాలిఫై అయితే నిఖిల్ ఏమో యెస్ యెస్ అన్నట్టుగా అనడం, ఇవన్నీ కెమెరాలు లేవనుకున్నాడా మరి ఏం లేవనుకున్నాడు నిఖిల్ అలా బిహేవ్ చేస్తుంటే అదొక కైండ్ ఆఫ్ గ్రూప్ టార్గెట్ అయిపోతుంది కదా. గ్రూప్ టార్గెట్ ఎప్పుడైతే ఒక కంటెస్టెంట్ మీద చేస్తారో డౌట్ లేకుండా ఆ కంటెస్టెంట్కి ఆడియన్స్లో బీభత్సమైన లవ్ అనేది వచ్చేస్తుంది. నిఖిల్ విషయంలో గౌతమ్ విషయంలో అలా జరిగింది కాబట్టి ఇప్పుడు గౌతమ్కి ఈరోజు ఈ రేంజ్ ఓటింగ్ అయితే మనకి వస్తుంది. అండ్ తర్వాత ప్రేరణ నబీల్తో మాట్లాడుతూ ఏదైతే మనోడు ఎవిక్షన్ పాస్ యూజ్ చేస్తాడు కదా అవినాష్కి, సో అది నువ్వు యూస్ చేయకుండా ఉండాల్సిందే అన్నట్టుగా ఈమె చెప్తుంది అనమాట. అంటే ఒకవేళ ఈమెకి ప్రేరణకి వచ్చిన వాళ్ళు ఎవరో ఆమెని పెద్దగా కన్సిడర్ చేయలేవు, ఓన్లీ 3-4 ఫ్యామిలీస్ మాత్రమే కన్సిడర్ చేశాయి కాబట్టి ఇప్పుడు ఆమెకు భయం పట్టుకుంది అనమాట. అంటే నాకంత ఓటింగ్ లేదు, నాకంత సీన్ లేదనమాట, అట్లీస్ట్ నబీల్ గాడి దగ్గర ఈ ఎవిక్షన్ పాస్ ఉంటే వాడనే నాకు ఒక వారం యూజ్ చేసేటోడేమో అన్నట్టుగా ఆ ఫీలింగ్లో ఉంది ప్రేరణ. అంటే ప్రతి ఒక్కరు ఈమెకే యూజ్ చేయాలన్నమాట. రోహిణి ఈమెని కంటెండర్ చేసిన రోహిణిని కూడా ఈమెకి ఆ ఛాన్స్ ఉన్నా కూడా రోహిణికి అడ్వాంటేజ్ ఇచ్చే ఛాన్స్ ఉన్నా కూడా ఆమెను తీసుకోకుండా రోహిణిని కాకుండా నబీల్ని తీసుకుంది. ఈమె మాత్రం ఇష్టం వచ్చినట్టుగా మాట క్రాస్ చేయొచ్చు, కానీ ఈమెకు వచ్చే అడ్వాంటేజ్లు మాత్రం మొత్తం అన్నీ ఈమెకే రావాలన్నమాట. వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఈమెకే ఇస్తూ పోవాలి. ఏమన్నా పిచ్చోళ్ళ వాళ్ళు ఏమన్నా ఎందుకు ఇస్తారు చెప్పండి. అండ్ తర్వాత ఈమెంది గౌతమో యష్మియో విష్ణువో అని అనుకుందంట ఈ వీక్ వెళ్ళిపోయేది. సో ఇంతమంది వెళ్ళిపోతారు అనుకుంది, కానీ అంటే వీళ్ళకి ఎవరికి అంత సీన్ లేదు, అంత ఓటింగ్ లేదు అనే ఫీలింగ్లో ఉందన్నమాట. ఆమెకి బీభత్సంగా పడిపోతుంది, నేను అసలు గేమ్ ఇరగాడేస్తున్నా అనే ఫీలింగ్లో ఉందన్నమాట. యాక్చువల్లీ ఫ్రాంక్లీ స్పీకింగ్ ప్రేరణకి మంచి ఓటింగే పడుతుంది, యష్మి విష్ణుతో పోలిస్తే కూడా మంచి ఓటింగే పడుతుంది. కాకపోతే వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్కి ముగ్గురు గురించే ఖచ్చితమైన క్లారిటీ ఉంది, ఎందుకంటే వీళ్ళ ముగ్గురు నామినేషన్స్లో కనబడే పేర్లు కాబట్టి. నబీల్ పెద్దగా కనబడలేకపోయినా కూడా వచ్చిన స్టార్టింగ్లో కూడా టాప్ లెవెల్ ఓటింగ్ నబీల్కి ఉంది. అండ్ మోర్ ఓవర్ గౌతమ్ అండ్ నిఖిల్ ఫ్రీక్వెంట్గా నామినేషన్స్లో కనబడే పేర్లు కాబట్టి వాళ్ళిద్దరికి బీభత్సమైన పోటీ రేంజ్ ఓటింగ్ ఉందని అందరికీ తెలుసు కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్కి. తద్వారా వీళ్ళ ముగ్గురిని మాత్రమే కన్సిడర్ చేశారు. మిగతా 2 ప్లేసెస్లో ప్రేరణని ఎక్కువ మంది తీసుకోలేదు, ఎందుకంటే ప్రేరణ ఈ మధ్య నామినేషన్స్లోకి రాలేదు. మధ్యలో ఏదో 2 వారాలు వచ్చినా కూడా ఆ 2 వారాలు కూడా టాప్ లెవెల్ ఓటింగ్గానే ఉంది, కానీ అది నోటీసబుల్ కైండ్ ఆఫ్ అందరూ నోటీస్ చేసే విధంగా అయితే లేదు. ఎందుకంటే ఎంతసేపు ఫీవర్ అనేది గౌతమ్కి ఎంత వచ్చింది, నిఖిల్కి ఎంత వచ్చింది, ఇప్పుడు నేను ఓటింగ్ రిజల్ట్స్ చెప్పినా కూడా గౌతమ్కి ఎంత ఉంది, నిఖిల్కి ఎంత ఉంది అన్నట్టుగా మాత్రమే దాని మీద దృష్టి పెడతారు తప్ప మిగతా ఓటింగ్ మీద దృష్టి పెట్టారు. ఎందుకంటే మెజారిటీగా జనాలు అనేవాళ్ళు కంప్లీట్లీ ఫోకస్ అనేవి టైటిల్ రేస్లో ఉన్న క్యాండిడేట్స్ మీద పెడతారు. టైటిల్ రేస్ వరకు వాళ్ళు వెళ్ళారంటే వాళ్ళ గేమ్ అంత జనాలకు నచ్చింది కాబట్టి వాళ్ళ ఓటింగ్ది మాత్రమే వింటారు ఫిగర్స్, మిగతావి పెద్దగా పట్టించుకోరు. సో అది. అండ్ తర్వాత ఇక్కడ సోనియా ప్రేరణను నామినేట్ చేస్తూ వేరే వాళ్ళు మాట్లాడుకుంటుంటే చాలా ఆరోగెంట్గా నువ్వు అసలు మాట్లాడుతావు, ఆరోగెంట్గా వాళ్ళ దాంట్లో నువ్వు ఇన్వాల్వ్ అయ్యి మధ్యలో దూరి రచరచ చేస్తావు అన్నట్టుగా అంటుంటే, అలా కాదు, నేను మామూలుగానే ఉంటాను, బట్ ఇట్లా పేషెన్స్ టెస్ట్ చేసే క్రమంలో ఒక్కొక్క మాట పెరిగి అట్లా అవుతూ ఉంటుంది అని అంటే, అట్లా ఎలా అవుతుందమ్మా? ఇప్పుడు ఈ మాట ఓన్లీ సోనియా మాత్రమే చెప్పలేదు కదా, ఈమె చాలా క్లోజ్ బాండింగ్ ఉంది. శేఖర్ భాష కూడా ఇలాగే చెప్పాడు కదా, ఆల్మోస్ట్ సిమిలర్ పాయింటే. సోనియా కానీ శేఖర్ భాష కానీ ఇద్దరు ప్రేరణ నామినేట్ చేస్తూ చెప్పిన పాయింటే, నువ్వు చాలా రూడ్గా ఉంటావు, రూడ్గా చేస్తావు అని. సో ప్రేరణ ఇది తెలుసుకొని తర్వాత లైవ్లో ఒక్కొక్కరికి వెళ్ళి సారీ చెప్పేసింది. అరే నేను కొంచెం రూడ్గా ఉన్నట్టున్నా మెగా చీఫ్ టైంలో, ఐఎమ్ రియలీ సారీ అబౌట్ ఇట్ అన్నట్టుగా చెప్పేస్తుంది. ఎందుకు చెప్పేస్తుంది? ప్రేరణ ఇలా తగ్గే క్యాండిడేటా? కానీ ఇప్పుడు తగ్గుతుంది, ఎందుకంటే ఆమెకంత సీన్ జనాల్లో లేదు అని వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా స్టేజ్ మీద 1 to 5 పెట్టిన వాళ్ళ ఆ టాస్క్ ద్వారా ఆమె క్లారిటీ ఫుల్గా వచ్చేసింది. కాబట్టి ఆమె సారీ చెప్తే ఆడియన్స్లో ఎంతో కొంత మంచి అవుతుంది, దాని తగ్గట్టుగా ముందుకెళ్ళొచ్చు అన్నట్టుగా చేస్తుంది అనమాట. దాని తర్వాత ఇప్పుడు ప్రేరణ ఏంటంటే, ఇప్పుడు ఏదైతే
నబీల్ స్వీట్స్ తిన్నదానికేమో నువ్వు అసలు చాలా చిన్న పనిష్మెంట్ ఇచ్చావు, అదే గౌతమ్ చేసిన దానికి సీతాఫలం తింటే నువ్వు చాలా పెద్దది ఇచ్చావు అన్నట్టుగా చెప్తుంటే, నబీల్ ఏదైతే అది తిన్నాడో, ఆ స్వీట్ లాంటివి తిన్నాడో, అది జస్ట్ నేను మామూలుగా చేసుకుంటే జస్ట్ అలా తినేసాడు. సో అది చాలా చిన్నది కాబట్టి నేను కూడా చాలా చిన్న పనిష్మెంటే ఇచ్చా. అదే గౌతమ్ సీతాఫలం వద్దు అని నేను ఎంత చెప్పినా కూడా వినలేదు, చెప్పినా సరే తను తిన్నాడు, ఏం చేస్తుందో చూద్దామని, అందుకు నేను అంత పెద్ద పనిష్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది అన్నట్టుగా తను చెప్పిందనమాట. నాకు యాక్చువల్లీ స్పీకింగ్ ఇది లాజికల్గానే అనిపించింది. ఎందుకంటే క్లియర్గా చెప్పు, అరే వద్దురా నాన్న తినొద్దు అని చెప్పి వెళ్ళినా కూడా మిగతా వాళ్ళ గురించి ఆలోచించకుండా, సీతాఫలం అనేది చాలా రేర్, అంటే బిగ్ బాస్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఉండేది చాలా స్కార్సిటీ ఫుడ్. ఆ స్కార్సిటీ ఫుడ్లో సీతాఫలం లాంటి రేర్గా వచ్చే ఫ్రూట్స్ వచ్చినప్పుడు అందరికీ తినాలని ఉంటుంది అని చెప్పి మా ప్రేరణ చెప్పి వెళ్ళి సైడ్కి వెళ్ళినా కూడా ఈయన గౌతమ్ మళ్ళీ ఏం చేస్తో చూద్దాం అన్నట్టుగా తినడం అనేది డెఫినెట్లీ ఇర్రెస్పాన్సిబుల్ అనే అంటారు. సీతాఫలం విషయంలో డెఫినెట్లీ డౌట్ లేకుండా గౌతమ్దే తప్పు అక్కడ. సో తర్వాత ఇంకోటి ఏంటి, ఇర్రెస్పాన్సిబుల్ అన్నందుకు ఇమీడియట్గా గౌతమ్ మధ్యలోకి వచ్చి అసలు ఇర్రెస్పాన్సిబుల్ ఎట్లా అంటావు, ఏంది అన్నట్టుగా ఆయన కూడా వాయిస్ అయితే రేజ్ చేశాడు. కానీ ఇక్కడ అది కాదు, నా పాయింట్ని నేను డిఫెండ్ చేసుకుంటున్నా అంటే, నువ్వు డిఫెండ్ చేసుకోవడం కాదమ్మా, నువ్వు నన్ను ఇర్రెస్పాన్సిబుల్ అన్నావు కదా, ఎట్లా అంటావు ఏంది అన్నట్టుగా ఆయన వాయిస్ అయితే ఫుల్గా రేస్ చేశాడు. బట్ ఎంత రేస్ చేసినా కూడా ప్రేరణ మాత్రం చాలా డౌన్ టు ఎర్త్గానే మాట్లాడింది. ఎందుకు, గౌతమ్ ఎప్పుడు సూపర్ హీరో అయిపోయాడు వాళ్ళందరి దృష్టిలో. ఎందుకంటే ఆడియన్స్లో గౌతమ్కి బీభత్సమైన క్రేజ్ ఉందని అందరికీ ఫుల్గా అర్థమైపోయింది. ముఖ్యంగా ప్రేరణకి ఇంకా ఎందుకు అట్లా స్ట్రైకింగ్గా గుర్తుండిపోయిందంటే, ప్రేరణ అండ్ గౌతమ్ మధ్య ఇష్యూస్ అయినా కూడా, లొల్లి ఉన్నా కూడా, వాళ్ళ మదర్ వచ్చి గౌతమ్ గురించి పాజిటివ్గా చెప్పడం, గౌతమ్కి మంచి ర్యాంక్ ఇవ్వడం అనేది అక్కడ ప్రేరణకి ఇదైందనమాట. మా మదరే వచ్చి గౌతమ్ని పొగిడి గౌతమ్ని మంచి ర్యాంక్ ఇస్తుందంటే, సో ఇప్పుడు ఎక్కడ తేడా జరుగుతుందన్నమాట, నేనే కొంచెం జాగ్రత్తగా ఉండాలంటూ ఆమె అనుకొని తద్వారా ఇప్పుడు జాగ్రత్త పడడం మొదలు పెడుతుంది. అది అసలు కథ. లేకపోతే గౌతమ్కి అంత ఓటింగ్ లేదు, ఏం లేదు, బచ్చగడ అని తను అనుకొని ఉంటే ఇవాళ రచ్చ లేపేది నామినేషన్స్లో, ఓవరాల్గా కంప్లీట్ డిస్ట్రాయ్ చేసి పడేసేది. బట్ అలా చెయ్యదు అనమాట. మెగా చీఫ్ టైంలో తను చూపించిన డామినేషన్ అంతా ఇక మీదట ప్రేరణలో కనబడే సమస్య లేదని నాకు ఎందుకు అనిపిస్తుంది. ఎందుకంటే తనకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది, తనకి అంత సీన్ లేదు పబ్లిక్లో అని. కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ తనకంత సీన్ ఉంది, తనకంత ఓటింగ్ ఉంది. అంతెందుకు, ఇవాళ ఈవినింగ్ మనం చెప్పుకున్న ఓటింగ్ రిజల్ట్స్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, అందులో కూడా ప్రేరణకి సాలిడ్ ఓటింగే పడుతుంది. అటు నిఖిల్ అండ్ నబీల్ రేంజ్లో పడకున్నా కూడా ఖచ్చితంగా ఈ వారం సేవ్ అయ్యే ఓటింగ్ అయితే డౌట్ లేకుండా ప్రేరణకు ఉందని చెప్పాలి. మన కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోల్ పెట్టాను మాస్టరు, ఓట్లు వేయని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెళ్ళి ఓట్లు వేయండి, మనకి ఓటింగ్ రిజల్ట్స్ చేసుకోవడం కోసం యూజ్ అవుతుంది. అఫ్కోర్స్ ఆ ఒక్క పోలే కాదు, అన్నీ యూజ్ అవుతుంది, కానీ నా ఛానల్లో కూడా వేస్తే కొంచెం నాకు అది క్లారిటీ పరంగా ఎక్కువ ఉంటుంది అనమాట. సో తెలుసు కదా కమ్యూనిటీ ట్యాబ్ ఎక్కడ ఉంటుందో. అండ్ దానికి తోడు ఇన్స్టాగ్రామ్ దిస్ ఈజ్ ఫనీ అని ఛానల్ నేమ్ లాగే దిస్కి ఇస్కి ఫనీకి గ్యాప్ లేకుండా సెర్చ్ బాక్స్లో సెర్చ్ చేయండి, మీకు ఆ పేజ్ దొరుకుతుంది. స్టోరీస్లో మీకు పోల్ కనబడుతుంది, దయచేసి ఆ పోల్లో ఓట్ అయితే వేసేయండి. అక్కడ 5 నేమ్స్ కూడా ఉంటాయి. మనకి కమ్యూనిటీ ట్యాబ్ యూట్యూబ్లో అయితే కేవలం 4 నేమ్స్ మాత్రమే పెట్టగలమంటే 4 పెట్టాను. అండ్ తర్వాత చూసుకుంటే తర్వాత ఏదైతే మెగా చీఫ్గా ఆ రేంజ్లో రచ్చరచ్చ చేసేసిందో, ఒక బాసిజం కైండ్ ఆఫ్ చూపించిందో, సోనియా ఏమంటుందంటే నువ్వు అంత బీభత్సంగా కాకుండా ఒక సాఫ్ట్గా రెస్పెక్ట్ ఇస్తూ చెప్పాల్సింది, నార్మల్గా చెప్పాల్సింది అన్నట్టుగా అయితే అంటుందన్నమాట. ప్రేరణ విషయంలో అదే ఎవరైనా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. గౌతమ్ ఉన్నా కూడా ఇంకెవరైనా సరే గౌతమ్ ఏంటి నువ్వు ఇప్పుడు పోయి చెయ్యి, నువ్వు అది చూడు, ఇలా ఉండు, అలా ఉండు, కూర్చో, నిల్చో, పడుకో అన్నట్టుగా ఇలా ఎప్పటికప్పుడు ఏదో స్కూల్లో టీచర్ లాగా చెప్తుంటే గౌతమ్ ఎందుకు పడతాడు చెప్పండి? గౌతమ్ చిన్నపిల్లోడా, అదే పనిగా పడుతుంటాను. కాబట్టి గౌతమ్కి చిర్రెత్తుకొచ్చింది కాబట్టే ఇప్పుడు సోనియా బయట గౌతమ్కి బాగా వర్కౌట్ అవుతుందని తెలుసు కాబట్టే వచ్చి ఆ విధంగా అయితే గౌతమ్ని వెనకేసుకొస్తూ చేసింది. అండ్ తర్వాత కిల్లర్ గర్ల్స్ నామినేషన్ నాకు ఈ పాయింట్లో ఖచ్చితంగా నేను సోనియాతో డిఫర్ అవుతాను. ఏంటంటే ఏదైతే కిల్లర్ గర్ల్స్ నామినేషన్స్లో మీరందరూ ఒక జట్టులాగా ఆడాలి అని అనుకున్నారు కదా, జట్టులాగా ఆడాలి అనుకున్న దానివి పృథ్వీని ఎందుకు నామినేట్ చేసినావు అన్నట్టుగా అయితే అంటుందన్నమాట. జట్లాగా ఆడాలి అని వీళ్ళు అనుకోవడం అనేది తర్వాత జరిగింది, నాట్ డ్యూరింగ్ దట్ నామినేషన్స్. తర్వాత ఎప్పుడు జరిగినా కూడా అక్కడ ప్రేరణకు ఒక పొజిషన్ ఉంది,
ఒక సంచాలక్ కైండ్ ఆఫ్ పొజిషన్. ఇద్దరు నిల్చున్నప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరిని నామినేషన్స్లోకి తీసుకోవాలి, ఎవరిని సేవ్ చేయాలి అనే ఒక అధికారం ఉంది. ఆ అధికారంలో ఉన్నప్పుడు ఆమె ఫేవరిజం ఎలా చూపిస్తుంది, వీడు మనోడు కాబట్టి వీడిని సేవ్ చేయాలి, వీడు బయటోడు కాబట్టి నామినేషన్స్లో పడేయాలి అన్నట్టు ఎలా అనుకుంటారు బాబాయ్? ఆ పొజిషన్కి వాల్యూ ఇవ్వాలి. ప్రేరణ ఆ పొజిషన్కి వాల్యూ ఇచ్చింది కాబట్టి పృథ్వీని నామినేట్ చేసింది. ఎవరిది కరెక్టో ఏది రాంగో అని తన బుద్ధి ప్రకారంగా ఆలోచించి తద్వారా డెసిషన్ తీసుకుంది. ఆ విషయంలో డౌట్ లేకుండా ప్రేరణని అప్రిషియేట్ చేయాల్సిందే. అందులో ప్రేరణ అని సోనియా తప్పు పడితే మటుకు, సోనియా అని కాదు ఎవరిని తప్పు పట్టిన మటుకు నా దృష్టిలో మటుకు అది తప్పని నేను ఫీల్ అవుతాను అనమాట. ఎందుకంటే ప్రేరణ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ ఆ విషయంలో, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ పానిపట్టు టాస్క్లో ఏదైతే వాటర్ టాస్క్ ఉందో ఆ టాస్క్లో ఫిజికల్ ప్రాబ్లం అనేది నీకు లేనప్పుడు అదే కొంచెం లౌడ్గా చెప్పాల్సింది, క్లియర్గా అది ఇది చెప్పాల్సింది. మీరు అది దాని గురించి క్లియర్ లేకపోవడం వల్ల ఇంత ఉన్నది ఇంత పెద్ద పెద్దగా అయిపోయింది అన్నట్టుగా అయితే చెప్తుంది. ఇంకోటి మధ్యలో అక్క అనేది కూడా అనేసింది ఒకసారి. అక్క అని అనేసరికి సోనియాకి చిరెత్తుకొచ్చి అక్క ఏంది అక్క, దేనికి అక్క, ఎవరికి అక్క అన్నట్టుగా బీభత్సంగా అనేసరికి ఓకే ఐఎమ్ సారీ అన్నట్టుగా అయితే చెప్పేస్తుంది అన్నమాట. సో అట్లా సోనియా ఏదో యాక్చువల్లీ ఇంతున్న దాన్ని చాలా పెద్ద చేయాలనుకుంది. బట్ తీసుకున్న కొన్ని పాయింట్స్ అయితే ఖచ్చితంగా కొంతవరకు ఏదో సోసో పాయింట్స్ తీసుకున్నా కూడా మిగతా ఇప్పుడు కిల్లర్ గర్ల్స్ నామినేషన్స్ లాంటి పాయింట్స్ అయితే డౌట్ లేకుండా డిజాస్టర్ పాయింట్స్ అని నేను క్లియర్గా చెప్పేయచ్చు ఆ విషయంలో. అండ్ తర్వాత నిఖిల్ని కూడా నామినేట్ చేసి ఇక్కడ అసలు రచ్చ మొదలైంది. ఏంటి నువ్వు నీది నామినేషన్స్ అసలు స్ట్రాంగ్ ఉండట్లేవు, చాలా 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 సిలి అనిపిస్తున్నాయి. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యష్మిని అక్క అంటే నీకేంది, వాళ్ళిద్దరి మధ్య ఇష్యూ కదా, నువ్వెందుకు దూరుతున్నావు అన్నట్టుగా అయితే ఆ విషయంలో క్వశ్చన్ చేస్తుంది. యాక్చువల్లీ కాదు, అదొక కైండ్ ఆఫ్ డిస్రెస్పెక్ట్ లాగా అనిపించింది, అందుకే నేను దూరాను అన్నట్టుగా చెప్తుంది అన్నమాట. డిస్రెస్పెక్ట్ ఏంటి పూరా, డిస్రెస్పెక్ట్ నీకేమైనా వచ్చిందా? మిగతా వాళ్ళు చాలామంది హౌస్లో డిస్రెస్పెక్ట్ వచ్చినా కూడా నిఖిల్ ఎప్పుడన్నా మధ్యలోకి వెళ్ళి దూరి వాళ్ళ వైపు మాట్లాడా? యష్మి విషయంలో మాత్రం ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇలాంటివి చేస్తే ఆ అమ్మాయికి హోప్స్ ఇచ్చినట్టు కదా, అరే నా కోసం నా నిఖిల్ ఉన్నాడు రాబాయ్ అన్నట్టుగా ఒక బ్యాడ్ హోప్స్ ఇచ్చినట్టు కదా. ఇదే పనులు ఏ రోహిణి విషయంలోనో ఇంకోరి విషయంలోనో చేస్తే అది ఎంత మంచి ఫ్రెండ్ రా, ఎంత మంచిగా స్టాండ్ తీసుకున్నారా అన్నట్టుగా అంటారు. యష్మి విషయంలో తీసుకుంటే డౌట్ లేకుండా యష్మి మీద కన్ను ఉంది కాబట్టి, యష్మి ఈయనకు లైన్ వేస్తుంది కాబట్టి ఈయన కూడా కావాలని ఇలా చేస్తున్నాడని ఎవరన్నా అనుకుంటారు. సో ఇది సింపుల్ పాయింట్. సరే ఫైన్, ఆయన ఫ్రెండ్లా తీసుకున్నాడో ఎందుకు తీసుకున్నాడో ఆయన అయితే తీసుకున్నాడు. బట్ అది అందులో నిజం ఎంత, ఆయనకు సంబంధం లేని పాయింట్ని ఆయన అదే పనిగా తీస్తూ ఉంటే ఇప్పుడు నిఖిల్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు కూడా నువ్వు నామినేట్ చేయాలనుకుంటే నీకేమైనా హర్ట్ అయితే ఆ పాయింట్ బేసిస్ మీద చేయని ఇంట్లోకి వచ్చిన వాళ్ళ మదర్ చెప్పారు, స్టేజ్ మీదకి వచ్చిన వాళ్ళు చెప్పారు, ఎక్కడైనా సరే ఇదే పాయింట్ చెప్తానే ఉన్నారు. సో నిఖిల్కి ఇది చెవుల్లో ఇట్లా మారుమోగేటట్టు అయిపోవాలి. ఆయన గురించి మాత్రమే ఆయన ఆలోచించాలి. యష్మి గురించి అన్నెసరిగా ఆలోచించడం వల్ల ఆయన గేమ్ కంప్లీట్గా పోతుంది అని. అండ్ తర్వాత నిజంగా నువ్వంత ఓకే తేజ వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఆ ఎగ్ ఇష్యూలో పోయి ఎగ్ వేసేసాడు కదా, ఆ ఇష్యూలో తేజది వర్స్ట్ అని నీకు అనిపించినప్పుడు, తేజ వర్స్ట్ పర్ఫార్మెన్స్ అనిపించినప్పుడు యష్మి అంతకు ముందే ప్లాన్ చేసుకుంది కదా ఎగ్, ఇదే టాస్క్లో ఎగ్ తేజ కంటే ముందు ఆమె వేయాలనుకుంది. కాకపోతే ఈలోపు తేజ వేసేసరికి అమ్మాయి నేను బతికిపోయాను రా అన్నట్టుగా యష్మి అనుకుంది. అది నీకు తెలిసినా కూడా ఎందుకు నువ్వు యష్మిని చేయలేదు, వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు అన్నట్టుగా అయితే క్వశ్చన్ చేస్తున్నారన్నమాట. ఈ విషయం తేజ విని షాకు, ఓహో ఇలా జరిగిందా, ఇలా ఉందా. నాకు తెలిసి ఈ విషయం విని తేజ నాకు డ్యాన్సులు వేసి ఉంటాడు. ఎందుకంటే ఇది ఆయనకు తెలియకపోయినా అట్లీస్ట్ జనాలకైతే తెలిసింది కదా, జనాలకి క్లారిటీ వచ్చింది. సో దానివల్ల నేను ఇంకా ఉన్నానేమో, జనాలు నన్ను ఇంకా ఇలా చేస్తున్నానేమో, బయట నుంచి వచ్చిన ఈ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ కూడా అందుకే వాళ్ళనే నామినేట్ చేసుకుంటున్నారు కానీ మా సైడ్ అయితే రావట్లేదు. సో ఈ లెక్క ప్రకారంగా జనాల్లో మాకు బాగా పాజిటివ్ ఉందన్నమాట అంటూ ఇన్ని హోప్స్ తేజకు వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ ఇట్స్ రిక్వైర్డ్ కూడా, తేజ లాంటి ప్లేయర్కి పబ్లిక్లో వాళ్ళకి సపోర్ట్ వస్తుంది అని తెలిస్తే దాని తగ్గట్టుగా ఇంకా ఉత్సాహం పెంచుకొని ఇంకా ఎక్కువ ఉత్సాహంగా ఆడే అవకాశం అయితే ఉంది. అండ్
దానికి ఇప్పుడు ఎగ్ విషయంలో తేజనే ఎందుకు వేసినావు, యష్మిని ఎందుకు వేయలేదంటే నిఖిల్ ఏం చెప్తున్నావు, కాదు యాక్చువల్లీ తేజ ఫస్ట్ చేసిండు కదా, కాబట్టి తేజ ఫస్ట్ చేసిండు కదా కాబట్టి యష్మిది నాకంత తప్పనిపించలేదు అంటే అదేంటి? తేజ ఫస్ట్ వేసిండు ఓకే, కానీ ఆ ప్లాన్ చేసుకుంది ఎవరు? తేజ కంటే ముందు ప్లాన్ చేసుకొని ఇలా ఇలా చెయ్యాలి అని డిస్కస్ చేసుకుంది ఎవరు? యష్మి వాళ్ళే కదా. సో అప్పుడు లెక్క ప్రకారంగా యష్మిని కూడా వేయాలి కదా. అది సో ఇలా వేయకపోతేనే దీన్ని ఏమంటారు, గ్రూప్ గేమ్ అనే అంటారు. తర్వాత అండ్ యష్మి ఎమోషన్స్ గురించి మాట్లాడుతూ, నువ్వు నిజంగా మనుషుల ఎమోషన్స్కి అంత వాల్యూ ఇచ్చేవాడివైతే ఇప్పుడు మన ఏదైతే ఆ లవ్ స్టోరీ ఉందో ఆ యష్మికి నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయని నువ్వు వెళ్ళి నీకు అది నచ్చలేదు వద్దు అని అనుకున్నా కూడా వెళ్ళి రోహిణితో డిస్కస్ చేయాల్సిన అవసరం ఏముంది? నీకు నిజంగా ఫీలింగ్ లేకపోతే అన్నెసరిగా అమ్మాయిని ఒక బ్లేమ్ చేసినట్టు అయిపోయింది కదా అన్నట్టుగా సోనియా చెప్తుంది. ఇక్కడ యష్మికి బీభత్సంగా కన్నీళ్ళు వచ్చేసి అసలు ఏం జరుగుతుంది ఏంటి ఇదంతా ఎప్పుడు జరిగింది అన్నట్టుగా అయితే చెప్తుంది. యష్మి ఏంటి ఇక్కడ, నాకు వచ్చిన కళల్లో ఇట్లా యూనో నిఖిల్ నావాడైనట్టుగా అదేదో డ్రీమ్ వస్తే దాని గురించి నేను ఏదో పంచుకుంటే నాకేదో ఫీలింగ్స్ ఉన్నాయని అది ఇది ఉన్నాయని అన్నట్టుగా నువ్వేదో ఫీల్ అవుతున్నావు ఏంటి? నీ మీద నీకోసం నేనేదో పడి చచ్చిపోతున్నా అనే ఒక సీన్ లేదు ఇప్పుడు జనాల్లో, అలాగే క్రియేట్ అయింది. నువ్వు అలా చేసావు, నీకు నిజంగా నీకు వద్దు అని అనిపించింది అనుకో, సోనియా అదే చెప్తుంది, నీకు నిజంగా యష్మి మీద ఎలాంటి ఫీలింగ్ లేదు అని అన్నాడు అనుకో, స్ట్రిక్ట్గా వద్దంటే వద్దు, నాకు ఆ ఫీలింగ్ లేదు, నాకు బయట ఆల్రెడీ ఒక అమ్మాయి ఉంది, ఆమెతో నాకు బ్రేకప్ అయినా సరే నాకు ఆ అమ్మాయి కావాలి, నేను బతికినా చచ్చినా ఆ అమ్మాయితో ఉంటా అని ఇంత స్ట్రాంగ్గా చెప్పాల్సింది. అంత స్ట్రాంగ్గా చెప్పకుండా నార్మల్గా అట్లేం కాదు కానీ నువ్వు అన్నెసరీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటామని అన్నట్టుగా ఇలా డిప్లొమాటిక్గా మాట్లాడావు కదా, డిప్లొమాటిక్గా కర్ర విరగకుండా పాము జావకుండా చెప్పిండు అనమాట. అంటే నేను ఇట్లా స్ట్రిక్ట్గా చెప్పేస్తే ఎక్కడ యష్మి నా వెనక పడదో అని, అంత అందమైన అమ్మాయి నాలంటి వాడు వెనక పడితే నాకు కూడా ఒక లెవెల్ ఉంటుంది అన్నట్టుగా ఆ లెవెల్ చూపించుకోవడానికి ఇవన్నీ ట్రిక్కులు ప్లే చేయాలని చాలా ట్రై చేసిండు. ఎంత ట్రై చేసినా కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే సోనియా వచ్చి ఇదంతా బట్టబయలు చేసేసరికి నిఖిల్కి ఇంకా కకలా వికలం అయిపోయాడు అనమాట. ఒక సైడ్ సోనియా, బ్యాక్ సైడ్ నుంచి యష్మి, మధ్యలో ఈయన ఫట్ 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 ఈ రెండు సైడ్ల నుంచి ఇద్దరికిద్దరు పొడుస్తూ ఉన్నారు. మధ్యలో ఉన్నోడికి గిల్ల కొట్టేసుకున్నాడు అనమాట. అండ్ రోహిణి తర్వాత వచ్చి సాక్షిలాగా తను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నిఖిల్ వచ్చి చెప్పాడు నాకు, కానీ తనకి ఏంటంటే యష్మిక ఫీలింగ్స్ ఉన్నాయా నీకు చెప్పిందా అన్నట్టుగా, చెప్పింది కానీ నేనైతే వద్దన్నాను అన్నట్టుగా చెప్పిండు అన్నట్టుగా అయితే రోహిణి చెప్తుంది. రోహిణికి నిఖిల్ చెప్పడం అనేది రోహిణి అడిగినందుకు, ఇప్పుడు యష్మి నీకు చెప్పిందంటే చెప్పింది కానీ అన్నట్టుగా అయితే అలా చెప్పిండు అనమాట. సో నిఖిల్ది పెద్ద తప్ప ఏం లేదు రోహిణికి చెప్పడంలో, ఎందుకంటే రోహిణి అడిగింది కాబట్టి అక్కడ చెప్పినట్టుగానే వచ్చింది టాపిక్. బట్ ఏదైనా సరే ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఇప్పుడు యష్మి నీకు చెప్పింది ఏంటి, జస్ట్ ఒక డ్రీమ్ గురించి చెప్పినప్పుడు అది ఏదేమైనా సరే ఈయన చాలా సీరియస్గా తీసుకుని యష్మి నన్ను నిజంగా లవ్ చేస్తుంది, ఇంకా నాకంటే వీరుడు లేడు అన్నట్టుగా ఆమె అనుకొని వెళ్ళి చెప్పడం అనేది డెఫినెట్లీ చాలా రాంగ్ అని చెప్పాలి. నిఖిల్ వెళ్ళి రోహిణి ఆ డిస్కషనే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్. అండ్ యష్మి కూడా జస్ట్ డ్రీమ్ వచ్చింది అని మాత్రమే చెప్పిన, నాకైతే ఎలాంటి లవ్ లేదు అది లేదు ఇది లేదు అన్నట్టుగా ఈవే చెప్పడం అనేది కూడా చాలా డెఫినెట్లీ మెగా మిస్టేక్ అనే చెప్పాలి. ఎందుకంటే యష్మికి లవ్ లేదా, డౌట్ లేకుండా క్లియర్గా ఉంది, తను ఎన్నోసార్లు అలాగే చెప్పింది. ఇన్ఫ్యాక్ట్ మీరు చూసుకుంటే ఈ డ్యాన్స్ ప్రాక్టీస్ టైం ఎవరు సూర్య గారు ఒకసారి హీరో సూర్య హౌస్లోకి వస్తున్నప్పుడు డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు విష్ణు నిఖిల్తో డ్యాన్స్ వేయాలనుకుంటే యష్మి అప్పుడు అలిగి నువ్వు నా కోరికని చంపేశావు, నువ్వు నా డ్రీమ్ని చంపేశావు లాంటిది ఏదో పదం అన్నది. ఏం డ్రీమ్ అది, ఎందుకు డ్రీము? నిఖిల్ మీద నీకు నిజంగా ఫీలింగ్స్ లేకపోతే ఇలాంటివన్నీ ఎందుకు చేస్తావమ్మా?
ఈమ ఈమ ఫ్లిప్ అయింది. నిఖిల్ కూడా ఆమెకి అన్నెసరీ ఆశలు కావాలని కల్పించి ఈయన స్ట్రిక్ట్గా ఉండక, ఈయనకి నిజంగా ఫీలింగ్స్ లేకపోతే స్ట్రాంగ్గా చెప్పాలి. స్ట్రాంగ్గా చెప్పకుండా మాటి మాటికి వెళ్ళి ఇట్లా వెనక నుంచి వాటేసుకోవడం కానీ, యూనో హగ్ చేసుకోవడం కానీ. ఇప్పుడు హగ్ చేసుకోవడం అంటే వేరే వాళ్ళని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోహిణిని కూడా హగ్ చేసుకుంటున్నాడు, కానీ రోహిణికి ఈయనకి ఆ మధ్య ఫీలింగ్స్ అనేవి లేవు కాబట్టి రోహిణిని ఈయన వెళ్ళి హగ్ చేసుకున్నా కూడా ఎవరికి ఏమనిపించదు. కానీ యష్మికి అలా కాదు కదా. యష్మికి నువ్వు బుగ్గలు గిల్లడం, హగ్ చేసుకోవడం ఇలాంటివన్నీ నువ్వు చేస్తున్నావు అంటే నీకు కూడా ఓకేనేమో, నీకు కూడా లవ్ అనేది ఉందేమో అని ఆమెకి అన్నెసరీ ఫేక్ ఎక్స్పెక్టేషన్స్ ఇచ్చినట్టే కదా. సో అప్పుడు డౌట్ లేకుండా నిఖిల్ది కూడా తప్పే కదా. నిఖిల్ది తప్పే, అటువైపు నుంచి యష్మి నాకు లవ్ లేదు అని ఒక ఫేక్ అబద్ధం కూడా ఖచ్చితంగా తప్పే అని చెప్పాలి. ఇద్దరికిద్దరు సరిపోయింది దొంద అన్నట్టుగా ఆ ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ తర్వాత చూసుకుంటే ఐ కట్ ఇట్ స్ట్రిక్ట్గా చెప్పలే గౌతమ్ విత్ నిఖిల్ మదర్. తర్వాత గౌతమ్ వాళ్ళు అడిగాడు మొత్తం నామినేషన్ అయిపోయాక, సోనియా వెళ్ళిపోయాక, కాదు ఇప్పుడు సోనియా వెళ్ళిపోయాకనా ఉన్న టైంలోనే అనుకుంటా, మేబీ గౌతమ్ అయితే నిఖిల్ని అడుగుతున్నాడు, కాదు ఇప్పుడు మీ మదర్ వచ్చి చెప్పాక నాతో కూడా నువ్వు బాగుంటావు అండ్ నాతో కూడా నువ్వు బాగుంటున్నావు అంటే ఏంటి, నన్ను కూడా ఎమోషనల్లీ బైండ్ చేసుకుంటున్నావు కదా నీకు అన్నట్టుగైతే అన్నారు. మీకు గుర్తుందా, గౌతమ్ వాళ్ళ బ్రదర్ వచ్చి గౌతమ్కి ఏం చెప్పాడు, అరే వాళ్ళందరికీ ఇన్పుట్స్ వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళందరి నీతో చాలా బాగుంటుంది చూసుకో, దానికి తగ్గట్టుగా నువ్వు చాలా తెలివిగా గేమ్ ఆడు అన్నట్టుగా ఆయన హింట్ ఇచ్చాడు. ఆయన ఇట్లా చెప్పాడో లేదో ఇమీడియట్గా గౌతమ్ వాళ్ళ బ్రదర్ది మైండ్లో పెట్టుకునే ఇప్పుడు మీ మదర్ వచ్చి చెప్పాక నాతో నువ్వు చాలా బాగుంటున్నావు అమ్మా అన్నట్టుగా అయితే ఆ పాయింట్ పట్టేశాడు. అదిరిపోయింది అన్నట్టుగా అనిపించింది అనమాట గౌతమ్ అనేది. సో గౌతమ్ పర్ఫెక్ట్ ట్రాక్లో ఉన్నాడు. వాళ్ళ బ్రదర్ వచ్చి చెప్పిన దానికి ప్లస్ వీకెండ్ ఎపిసోడ్లో అదే పనిగా గౌతమ్ని ప్రతి ఒక్కరు టాప్ 5లో కన్సిడర్ చేసిన దానికి గౌతమ్కి పిచ్చ క్లారిటీ వచ్చేసింది. నాకు ఇంకా బయట రచ్చ జరుగుతుందనమాట, డౌట్ లేకుండా నేను టైటిల్ రేస్లో ఉంటాననేది అని ఆ నమ్మకం అయితే ఫుల్గా గౌతమ్కి వచ్చేసింది. అందుకే అంత స్ట్రాంగ్గా వెళ్ళి నిఖిల్తో డిస్కస్ చేయగలిగాడు అనమాట. అండ్ తర్వాత ఏంటి, ఫ్రెండ్గా అయినా సరే మాట్లాడవచ్చు కదా అని యష్మి అన్నదంట పృథ్వీతోనే. సో పృథ్వీతోని యష్మి అలా అన్నదని ఈయన వెళ్ళి ఫ్రెండ్గా వెళ్ళి మాట్లాడుతున్నట్ట. ఫ్రెండ్గా మాట్లాడడం అంటే ఏంటి, బుగ్గలు గిల్లడమా, హగ్ చేసుకోవడమా, ఇవన్నీ ఫ్రెండ్గా ఉన్నట్ట. ఫ్రెండ్గా నువ్వు రోహిణితో ఉండడానికి, ఫ్రెండ్గా నువ్వు యష్మితో ఉండడానికి ఖచ్చితంగా తేడా ఉంది. ఎందుకంటే రోహిణికి నీ మీద ఫీలింగ్స్ లేవు, యష్మికి నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి అన్నప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఆ అమ్మాయికి ఫేక్ ఎక్స్పెక్టేషన్స్ ఇవ్వకుండా ఉండాలి. నువ్వు నిజంగా పృథ్వీది విని అంత దేశోద్ధారకుడు అయితే, అంత ఇట్లా ఫీల్ అయ్యే మనిషివి కాదు అని అనుకున్నప్పుడు, అంటే ఎదుటి వాళ్ళని బాధ పెట్టవనే అలాంటి కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉన్నప్పుడు ఆ అమ్మాయికి ఓపెన్గా చెప్పాలమ్మా, నేను ఇప్పుడు నీతో ఇలా క్లోజ్గా ఉంటున్నాను, అది ఎందుకు ఉంటానంటే కేవలం నిన్ను బాధ పెట్టొద్దని, కానీ ఇది మరో విధంగా అయితే అర్థం చేసుకోకు దయచేసి, నాకు ఎటువంటి లవ్ లేదు, నాకు బయట ఆల్రెడీ వేరే అమ్మాయి ఉందన్నట్టుగా ఈ కైండ్ ఆఫ్ వేలో మంచిగా చెప్పాల్సింది. అవన్నీ చెప్పవు, కానీ నీకు కావాల్సిన మైలేజ్ అయితే క్లియర్గా తీర్చేసుకుంటావు అనమాట. అండ్ తర్వాత చూసుకుంటే శేఖర్ భాష ప్రేరణ నామినేట్ చేస్తే ఏదైతే ఫిజికల్ వైలెన్స్ అన్నట్టుగా సోనియా ఏదైతే పాయింట్స్ నామినేట్ చేసిందో ఆల్మోస్ట్ అదే ఒక డామినేటింగ్ కైండ్ ఆఫ్ నేచర్ అన్నట్టుగా పాయింట్స్ కింద నామినేట్ చేస్తున్నాడు. తర్వాత పానిపట్టు ఆ టాస్క్లో నిఖిల్ ఏదో బ్యాడ్ వర్డ్ అంటే నువ్వు ఎందుకు నామినేట్ చేయలేదు, ఆయన్ని నామినేట్ చేయాలి కదా అన్నట్టుకంటే అలా కాదు, బేసిక్గా టాస్క్లో నేను కూడా తిట్టా కదా, నేను తిట్టినందుకు ఆయన అలా బిహేవ్ చేసినందుకు రెండింటికి రెండు సరిపోయిన అన్నట్టుగా నేను వదిలేసా అంట. నీకు సరిపోయిందా లేదా అని నీకు నువ్వు ఎలా అనేసుకుంటావు. నువ్వు అట్లా నామినేట్ చేయకుండా ఉంటే ఎవడైనా సరే గ్రూప్ గేమ్ అనే అంటాడు. ఈ ఒక్క ఎగ్జాంపులే కాదు, శేఖర్ భాష 100 తీశాడు ఇలాగా. నోటి దూల వల్ల నువ్వు బ్యాడ్ అవుతున్నావు చూసుకో, ఒకరినొకరు నామినేట్ చేసుకోవట్లే, గ్రూప్ గేమ్ అనుకుంటుండ్రు పబ్లిక్ అన్నట్టుగా. ఈయన శేఖర్ భాష ఎలా చెప్తున్నారు, మామూలుగా వీళ్ళని బయట నుంచి తీసుకొచ్చి నామినేట్ చేయమంటేనే ఆబ్వియస్లీ బయట ఉన్న ఫీడ్బ్యాక్ తీసుకొస్తారని అందరూ అనుకుంటారు, డౌట్ లేకుండా అదే జరుగుతుంది కూడా. శేఖర్ భాష ఓపెన్గా చెప్పేస్తున్నారు, జనాలు ఇలా ఉన్నారు, జనాలు ఇలా అనుకుంటున్నారు, జనాల్లో మీ గురించి ఇలా వెళ్తుంది అన్నట్టుగా మాటికి జనాలు అనేది కన్వే చేయడం వల్ల వీళ్ళ మైండ్స్లోకి ఇంకా ఎక్కువ అది ఇంజెక్ట్ చేసినట్టుగా అయిపోయిందనమాట.
కంటెస్టెంట్స్ మైండ్లోకి. అంటే మీరు మారండ్రా బాబు, ఇలా ఉన్నారు జనాలు, ఇలా ఇలా అనుకుంటున్నారు, కొంచెం దానికి తగ్గట్టుగా ఉండండి, మిస్లీడ్ అవ్వకండి అన్నట్టుగా అయితే, రాంగ్ వేలో వెళ్ళకండి అన్నట్టుగా అయితే, ఏదో బయట నుంచి ఒక ఆడియన్స్ని ఇంట్లో ఉన్న వాళ్ళకి సజెషన్స్ ఇవ్వడానికి మాత్రమే లోపలికి పంపినట్టుగా అయితే అర్థమైందనమాట. సో శేఖర్ భాష తనకు జరిగిన దానికంటే కూడా, లేకపోతే ఇంకేదేదో చెప్పాలి అనే కంటే కూడా వాళ్ళ గేమ్ని ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతోనే అటు ప్రేరణని కానీ ఇటు యష్మిని కానీ ఇద్దరిని నామినేట్ చేసినట్టుగా అయితే అర్థమైంది. ఒక పెద్దోళ్ళలాగా, అరే మా ఇద్దరు చెల్లెలు రాబాయ్, ఆ ఇద్దరు చెల్లెలు రాంగ్ ట్రాక్లో వెళ్తాను, వాళ్ళని రైట్ ట్రాక్లో పెట్టాలంటే ఈ పాయింట్స్ ఉన్నాయి, నువ్వు గ్రూప్ గేమ్ ఆడుతున్నావు, మీ ఇద్దరు గ్రూప్ గేమ్ ఆడుతున్నావు, మా గ్రూపులను పక్కన పెట్టండి, సోలోగా ఆడండి అన్నట్టుగా వాళ్ళిద్దరికి బాగా నామినేట్ చేసి చెప్పాడనమాట. సో యష్మిని కూడా సేమ్ గ్రూపిజం అన్నట్టుగా చేస్తూ, ఇప్పుడు అవినాష్ రోహిణిని సేవ్ చేసి నిఖిల్ని నామినేట్ చేస్తే నిఖిల్కి కూడా అంత ఫీలింగ్ లేదు, నువ్వు మాత్రం ఎందుకు అంత ఫీల్ అయినావమ్మా అన్నట్టుగా అంటుంటే అక్కడ డౌట్ లేదు, క్లియర్గా సాలిడ్ పాయింట్ తీశాడు ఎవరు శేఖర్ భాష. కానీ దానికి మన యష్మి చెప్పే ఆన్సర్లు ఎలా ఉండాలి, ఆమె చెప్పాలనుకుంటే కూడా అంత స్ట్రాంగ్గా చెప్పగలరు. అలా కాదు, ఇప్పుడు బేసిక్గా వాళ్ళే ఇట్లా ఉంటున్నారు, అవినాష్ ఏదో ఫేవరిజం చూపించాడు రోహిణికి, ఆ కైండ్ ఆఫ్ వేలో ఏదో ఒకటి చెప్పుంటే బాగుండు. ఆమె బ్లా 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 ఏది పడితే అది మాట్లాడేస్తూ దానికి ఎటువంటి క్లారిటీ లేని ఒక ఆన్సర్ ఇవ్వడం వల్ల అది ఇంకా క్లియర్గా అయిపోయింది అనమాట. ఈమె డౌట్ లేకుండా యష్మి గ్రూప్ గేమ్ ఆడుతుంది అని ఆడియన్స్కి ఇంకా ఎక్కువ ఫీలింగ్ని ఇంజెక్ట్ చేసినట్టుగా అయితే అయిపోయిందనమాట. సో అండ్ ఇంకోటి పానిపట్టు ఆ టాస్క్లో కూడా నిఖిల్ వచ్చి ఆ ప్లగ్స్ పీకుతూ ఉంటే, నువ్వు అది ఇక్కడ కాదురా అక్కడ పీక్కు, వాళ్ళ దగ్గర పీక్ అని నువ్వు హింట్లు ఎందుకు ఇస్తున్నావు, మీది గ్రూప్ గేమ్ కాకపోతే అక్కడ ఎందుకు అలా చేస్తావు, అండ్ ఫ్రెండ్ అయినా సరే ప్రేరణ నామినేట్ చేస్తా అన్నావు, ఎక్కడ నామినేట్ చేసావు అన్నట్టుగా ఇలా ప్రతి ఒక్క ప్రశ్న కూడా, ఏ ఒక్క ప్రశ్న కూడా యష్మి దగ్గర ప్రాపర్ ఆన్సర్ అయితే లేదు. ఇప్పుడు ఫ్రెండ్ అయినా సరే ప్రేరణ నామినేట్ చేస్తా అంటే బేసిక్గా ప్రేరణ కంటే ఆ వీక్లో వేరే వాళ్ళు ఇంకెక్కువ కనబడుతున్నప్పుడు, వేరే వాళ్ళ తప్పు ఎక్కువ కనబడుతున్నప్పుడు నేను అలా ప్రేరణ నామినేట్ చేయాలని అనుకున్నా కాబట్టి నేను చేయలేను కదా అన్నట్టుగా అంటుందన్నమాట. సో 10 వీక్స్లో ప్రేరణని కానీ నిఖిల్ని కానీ పృథ్వీని కానీ నామినేట్ చేయడానికి ఒక్క పాయింట్ కూడా మీకు దొరకలేదా ఒకరికొకరికి? అలా ఎలా అవుతుందో, ఒక్క తప్పు కూడా చేయకుండా ఉండడానికి ఏంటి వీళ్ళు ఏమన్నా దేవుళ్ళ లేకపోతే ఏంటన్నట్టు? ఈమె క్లియర్గా యష్మి ఎన్నోసార్లు చెప్పింది కదా, నేను సంచాలకుగా ఉన్నా కూడా, మామూలు టైంలో వద్దే, నేను సంచాలకుగా ఉన్నా కూడా నా స్ట్రాటజీ నాకు ఉంటుంది, నా వాళ్ళని ఎట్లా గెలిపించుకోవాలన్నట్టుగా ఉంటుంది అంటూ ఈ రకంగా కూడా మాట్లాడిందామా. ఎంతసేపు పృథ్వీ, నిఖిల్, యష్మి వీళ్ళందరూ కలిసికట్టుగా ఉన్నారు, గ్రూప్ గేమ్ ఆడుతున్నారని అనుకుంటారు. కానీ యష్మి సపరేట్గా ఉండి ఎప్పుడైనా నిఖిల్కి అగెన్స్ట్గా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయా? ఇవాళ కూడా ఎందుకు వెళ్ళింది? ఫ్యామిలీ ఎపిసోడ్ పుణ్యం వల్ల క్లియర్గా అర్థమైపోయింది కాబట్టి ఆ రేంజ్లో వెళ్ళినాను. అందులోనే ఇవాళ సోనియా వచ్చి కూడా అంత డిజాస్టర్స్ పాయింట్స్ అనేవి, అంటే ఈమె క్యారెక్టర్ మీద రిమార్క్ వచ్చేలాంటి పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్లీ ఆమె కన్నీళ్ళు కూడా పెట్టేసుకొని బాధతో కోపంతో బయటికి వెళ్ళగక్కినట్టుగా అయితే మనం అర్థం చేసుకోవాలి. అండ్ తర్వాత చూసుకుంటే ఓవరాల్గా ఎపిసోడ్ పరంగా చూసుకుంటే అది నాకు తెలిసి నిఖిల్ తను ఓపెన్గా ప్రాపర్గా చెప్పకపోవడం వల్ల తనది తప్పు ఉంది. యష్మి తనకి లవ్ లేదు, జస్ట్ నార్మల్గా డ్రీమ్ ఏదో వచ్చిందన్నట్టుగా యష్మిది తప్పు ఉంది. అండ్ నామినేషన్స్ పరంగా చూసుకుంటే వీళ్ళ ముగ్గురులో శేఖర్ భాష కొంచెం బెటర్ అన్నట్టుగా అనిపించాడు. మిగతా ఇద్దరివి చాలా బోరింగ్గా, అవుట్డేటెడ్ పాయింట్స్, జనాలు కూడా మర్చిపోయిన పాయింట్స్. అసలు బేసిక్గా వీళ్ళని తీసుకొచ్చిందే హౌస్లో, ఇంట్లో ఉన్న వాళ్ళ గేమ్ ఇప్పుడు రీసెంట్ ఇష్యూస్ వల్ల వాళ్ళ గేమ్ ఎంత డ్యామేజ్ అవుతుంది, వాళ్ళు ఎలా ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనే పాయింట్స్ మీద చేస్తే అది బాగుండేది. వీళ్ళు అవి చేయకుండా జమానవి ఏదో కుక్కర్ ఇష్యూ ఇప్పుడు ఎవరికి గుర్తుంది, బేబక్కనే ఎవరికి గుర్తులేదు, బేబక్క వల్ల అయిన కుక్కర్ ఇష్యూ ఇంకెవరికి గుర్తుంటుంది, ఎవరికి గుర్తుండదు. ఈకోటి పానిపట్టు అంటున్నా, మన కిల్లర్ గర్ల్ నామినేషన్స్లో డౌట్ లేకుండా ప్రేరణదే కరెక్ట్ అక్కడ. ప్రేరణని ఇంకా ఈమె ఎలివేట్ చేసి వెళ్ళినట్టుగా ఉంది.
నామినేట్ చేసి కాదు. సో ఏ రకంగా చూసుకున్నా కూడా కొన్ని అక్కడ రాంగ్ వెళ్ళిపోయినా కూడా ఓవరాల్గా చూస్తుంటే వీళ్ళ ముగ్గురులో అయితే నాకు శేఖర్ భాషది కొంచెం లాజికల్గా అనిపించింది. గ్రూప్ గేమ్ ఆడుతున్నారు చూసుకోండి అన్నట్టుగా. మిగతా ఇద్దరిది నాకు పెద్దగా అయితే ఎక్కలేదు. మీకు ఎవరి దక్కింది కింద కమెంట్ చేసి చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైకులు కొడతామంటే ఎక్కువ మందికి వీడియో కనిపిస్తుంది మాస్టర్ యూట్యూబ్లో. దయచేసి మిస్ చేయకండి. లైకులు 1 2 3 లైక్. బాయ్.